హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇది క్లాస్ 1. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు ది మైక్రోసాఫ్ట్ అనే దాని గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, చివరి వరకు చూసి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎవ్రీ సాటర్డే లేదా సండే మీకు మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి వీడియో అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ మేము ఆ వీడియోస్ చేయడానికైతే మ్యాక్సిమం 99% అయితే ట్రై చేస్తాం. అలాగే మీరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే డెఫినెట్గా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు టెక్నికల్ క్వైరీస్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి నేను నా యొక్క నెంబర్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ అంటూ ఉంటాం మనం. సో దీన్నే మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటూ ఉంటాం. అసలు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏంటి అంటే, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ను 1988లో బిల్ గేట్స్ గారు ఆగస్ట్ 1న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది కైండ్ ఆఫ్ ఫ్యామిలీ క్లయింట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వర్. అంటే మనం ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేయాలి అంటే మనం సర్టన్ అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది పర్ ఇయర్. అంటే దీన్ని కొనాలి, మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని మనం పర్చేజ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క లైసెన్స్కిని. అయితే ఇందులో ఎలా ఉంటాయంటే మనకు ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అలాగే ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు పర్ ఇయర్ మనకు ప్రతి ఒక్క పర్సన్కు సర్టన్ అమౌంట్ అయితే పడుతూ ఉంటుంది. అంటే లైక్ సర్టన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అమౌంట్ అయితే ఇంకోలాగా మనకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే సబ్స్క్రిప్షన్ ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒకలాగా అమౌంట్ మనకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఇంకోలాగా అమౌంట్ అయితే మనకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఒక కైండ్ ఆఫ్ సర్వర్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి మెయిన్గా మనం తెలుసుకుందాం. ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే బిజినెస్ సెక్టార్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో కూడుకున్నటువంటి సాఫ్ట్వేర్. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, యాక్సెస్, పబ్లిష్, వన్ నోట్ మొదలైనటువంటివి. సో ఈ యొక్క మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మీకు సర్వీసెస్ నేను చెప్పానో, అంటే ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పానో, అవన్నీ మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్లో యూజ్ చేస్తారు అనేది మనం 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ అయితే మనం మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు అంటే మీకు చూపెడతాను. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ టూల్. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మనం వర్డ్ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసుకోవడానికి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ వర్డ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి మనం ఏమేమి చేసుకోవచ్చు మరి అంటే, లెటర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎస్సేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ రిజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మొదలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నోట్ ప్యాడ్ అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్? వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వర్డ్ ప్యాడ్ అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే, మనకు మెయిన్గా నోట్ ప్యాడ్ అండ్ వర్డ్ ప్యాడ్ అయితే మనకు ఎక్కువగా డిఫరెంట్ ఫార్మాట్స్ని అయితే మనకు ఆఫర్ చేయదు. అలాగే టెంప్లెట్స్ని కూడా డిఫరెంట్ టెంప్లెట్స్ని కూడా మనకు వర్డ్ ప్యాడ్ అండ్ నోట్ ప్యాడ్ అనేది ఆఫర్ చేయదు.
ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ను ఆఫర్ చేస్తుంది, అలాగే డిఫరెంట్ టెంప్లెట్స్ని కూడా మనకు ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎస్ఎస్ క్రియేట్ చేసుకోవచ్చు, లెటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మొదలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం డిఫరెంట్ టెంప్లెట్స్ యూజ్ చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మరి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు? వర్డ్ ఓన్లీ గురించి, నేను వర్డ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో జస్ట్ బీ ఇన్ మైండ్, వర్డ్ అనేది ఎక్కువగా చాలామంది డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. లైబ్రరీలలో కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్స్లలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లలో, బిజినెస్లలో ఎక్కువగా బిజినెసర్స్ ఎవరైతే బిజినెస్ సెక్టార్స్లో ఎక్కువగా ఈ వర్డ్ కూడా యూజ్ చేస్తారు. సో ఇందులో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చండి, అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నోట్ ప్యాడ్ అండ్ వర్డ్ ప్యాడ్ అయితే ఇవన్నీ కూడా మనకు ఆఫర్ చేయదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఎక్సెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, అయితే ఇప్పుడు మీకు నేను ఎక్సెల్ గురించి చెప్పే కంటే ముందు ఒక్క చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ సేవ్ చేసేటప్పుడు .docx లేదంటే .docx ఎక్స్టెన్షన్తో మనకు ఫైల్ అనేది సేవ్ అవుతుంది. అంటే డాక్యుమెంట్ అనే అర్థం, ఓకేనా? మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి అర్థం. ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఒక స్ప్రెడ్షీట్ అండి ఇది. ఈ స్ప్రెడ్షీట్లో మనం ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, డేటాను ఆర్గనైజ్ చేయడానికి. అంటే డేటా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ టీచర్ అనుకోండి, లేదంటే ఒక బిజినెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మీకు ఎక్సెల్ అనేది మెయిన్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. ఎక్కువగా మనకు ప్రైమరీగా ఎక్కడ యూజ్ అవుతుంది, డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి, డేటాను విజువలైజ్ చేయడానికి, అలాగే స్టూడెంట్స్ మార్క్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి, అలాగే సేల్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, మొదలైనటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఎక్సెల్ యూజ్ చేసి జనరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం చార్ట్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే మేము జనరేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి డిఫరెంట్ రిపోర్ట్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ మార్క్ లిస్ట్ అని చెప్పాను, అలాగే స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్ట్స్ అని చెప్పాను, పవర్ బిల్ అంటే మీన్ కరెంట్ బిల్లు, శాలరీ రిపోర్ట్స్, మొదలైనటువంటి రిపోర్ట్స్ అన్నింటిని కూడా మనం ఎక్సెల్ యూజ్ చేసి డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనమైతే జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్ప్రెడ్షీట్ అంటూ ఉంటాం. గ్రాఫ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, చార్ట్ గ్రాఫ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇక్కడ ఎక్సెల్కు ఏంటంటే ఎస్ఎల్ఎక్స్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎస్ఎల్ఎక్స్, ఓకేనా? ఇవన్నీ కూడా మనకు కాలమ్స్ అండ్ రోస్లో ఈ యొక్క ఎక్సెల్ అనేది ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు కాలమ్స్ అండ్ రోస్లో మనకు ఈ యొక్క లేఅవుట్ అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో నేను ఎక్సెల్ గురించి మీకు వీడియో చేసేటప్పుడు మీకు క్లియర్గా దాని యొక్క లేఅవుట్ అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ పాయింట్, పీపీటీ. దీన్నే మనం పవర్ పాయింట్ అంటూ ఉంటాం, ఓకే? సో మనం ఎక్కువగా పవర్ పాయింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ప్రజెంటేషన్స్ ఎక్కువగా దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అంటే ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేయడానికి, అంటే క్రియేట్ చేసుకోవడానికి, ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్లైడ్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ అనేది గ్రాఫిక్స్తో క్రియేట్ చేసుకోవచ్చు, మల్టీమీడియా కంటెంట్తో మనం ప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, యానిమేషన్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే లెక్చర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఒక ప్రోగ్రాంలో ఒక డేటాను ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు, లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కువగా లెక్చర్స్ కావచ్చు, బిజినెస్ యూజర్స్, బిజినెస్ సెక్టార్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు కూడా ఈ యొక్క పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తారు. యూజ్ చేసి వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో అదంతా కూడా
పవర్ పాయింట్లో స్లైడ్ బై స్లైడ్ క్రియేట్ చేసుకొని 1 by 1 స్టేజ్ ముందుకెళ్ళి ప్రజెంట్ చేస్తారు యూజర్స్ ముందు. సో దట్ వాళ్ళకు 1 by 1 ఒక్కొక్క దాని గురించి క్లియర్గా స్లైడ్స్ చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువగా ఎడ్యుకేషనల్ పర్పసెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మెయిన్గా ఏంటంటే నార్మల్స్ కాలేజ్లో మనకు ఎలా ఉంటుంది, ఒక XYZ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు బ్లాక్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సేమ్ అదే విధంగా మనకు పవర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. మీకు అర్థమయ్యే వేలో నేను చెప్తున్నాను. సో పవర్ పాయింట్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి పీపీటీ. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండి. ఇది ఏంటంటే ఈమెయిల్ క్లయింట్. ఇందులో ఎక్కువ ఫీచర్స్ కలిగి మనకు ఉంటుంది. ఈమెయిల్ క్లయింట్ అంటే మన ఈమెయిల్ అంటే జీమెయిల్ యూజ్ చేస్తూనే ఉంటాం, గూగుల్ అకౌంట్. సో ఈ గూగుల్ అకౌంట్ అనేది మనం అవుట్లుక్ కన్ఫిగర్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే ఈ యొక్క అవుట్లుక్లో యూజ్ చేయొచ్చు. మెయిన్గా మనకి ఈమెయిల్స్ అనేది అవుట్లుక్ యూజ్ చేసి మనకు కావాల్సిన వేలో ఈమెయిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, మీటింగ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే క్యాలెండర్ని కూడా ఈ యొక్క ఈమెయిల్ క్లయింట్ ఏదైతే అవుట్లుక్ ఉంటుందో మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ దాన్ని యూజ్ చేసి మనమైతే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అండ్ గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి కమ్యూనికేట్ అవ్వడానికి, మెయిల్ సెండ్ చేసుకోవడానికి ఎక్కువగా ఈ యొక్క అవుట్లుక్ అనేది మనకు యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అండి. సో ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది కైండ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ మనం క్రియేట్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. డేటాబేస్ని క్రియేట్ చేసుకొని అండ్ మేనేజ్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది మనకు మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే రోబస్ట్ డేటా బేసెస్ను క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎక్కువగా మనకి ఇదేంటంటే లార్జ్ అమౌంట్ డేటాను మలిపులేట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వన్ నోట్ అండి. మైక్రోసాఫ్ట్ వన్ నోట్ వచ్చేసి ఇదేంటంటే డిజిటల్ నోట్బుక్ అండి. డిజిటల్ నోట్బుక్ అంటే యూజర్స్ నోట్స్ రాసుకోవడానికి, అలాగే డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి, వెబ్ పేజెస్ని క్లిక్ చేసుకోవడానికి అండ్ కొలాబరేట్ విత్ అదర్స్ అంటే అదర్స్తో కొలాబరేట్ అవ్వడానికి ఎక్కువగా మనకు ఈ వన్ నోట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే డేటాను డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి, టైప్స్ ఆఫ్ కాంటెంట్ను ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రైవేట్ సెక్టార్స్ అండ్ బిజినెస్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అండి. ఈ మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అంటే మనకు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ను పబ్లిష్ చేయడానికి మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే న్యూస్ లెటర్స్ని కావచ్చు, బ్రోషూర్స్ని కావచ్చు, ఎక్కువగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ను పబ్లిష్ చేయడానికి మెయిన్గా ఈ మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ను యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషనల్ పబ్లికేషన్స్ని యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎంఎస్ టీమ్స్ అంటాం దీన్ని మనం. సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇది కొలాబరేషన్ ప్లాట్ఫామ్. ఇందులో మనకు చాట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఆడియో కాల్, వీడియో కాల్స్ యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. అలాగే ఫైల్ స్టోరేజ్ చేసుకోవడానికి, మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి, అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, డిజైన్, టీమ్వర్క్ అండ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, బిజినెసెస్లో ఎక్కువగా బిజినెస్ అంటే వాళ్ళ యొక్క
బిజినెస్ ఎవరైతే కొలీగ్స్ ఉంటారో ఆర్గనైజేషన్స్లో, వాళ్ళ కొలీగ్స్ ఉంటారో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, వాళ్ళతో కొలీగ్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అయితే మరి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అనేది మనం చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి వర్షన్స్ వచ్చేసి స్టార్టింగ్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 రిలీజ్ చేయడం జరిగింది, తర్వాత 2007 రిలీజ్ చేయడం జరిగింది, 2010, 2013, 16, అలాగే 19, 21 ఈ యొక్క వర్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అని చెప్పేసి మనకు ఉంటుంది, ఫ్యామిలీ క్లయింట్ సర్వీస్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ అప్లికేషన్స్ అనేది నీకు చెప్పాను కదా, మీకు ఎక్కువగా ఈ అప్లికేషన్స్ అనేది కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా స్టాండలోన్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అండి. ఎక్కువగా బిజినెసెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా పర్సనల్ యూజర్స్ కూడా పర్సనల్గా వాళ్ళ యొక్క సెట్టింగ్స్ ప్రకారం వాళ్ళైతే ఎక్కువగా ఫీచర్స్ యూజ్ చేయడానికి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మనకు విండోస్ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ విండోసే మనకంటే మన విండోస్ ఓఎస్ను కూడా రిలీజ్ చేసేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళే. అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళే మనకు విండోస్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. విండోస్ 10 కావచ్చు, విండోస్ 11 కావచ్చు, విండోస్ 7 కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళే మనకు విండోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి 1 by 1 అండ్ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. వీడియో కనుక నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అండ్ అలాగే 1 by 1 వీడియోస్ మీకు సాటర్డే లేదా సండే అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిరీస్ పైన అయితే 100% వీడియోస్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.